హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవి ర్యాపిడ్ యూట్యూబ్ ఛానల్. టుడే మనం యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ తయారు చేసుకుందాం. ఫస్ట్గా చికెన్ని శుభ్రంగా కడిగి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకుందాం. నేను చికెన్ కర్రీకి ఈ విధంగా మసాలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ బిర్యానీ మ్యారినేషన్ చూద్దాం. ముందుగా ఒక 1/2 కిలో చికెన్ని నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. దానిలోకి పసుపు, జీరా పౌడర్ మరియు గరం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అరనిమ్మ చెక్క, కొంచెం పెరుగు వేసుకొని ఫుల్గా దాన్ని మసాజ్ చేయండి. ఎలా అనుకుంటున్నారు? పార్లర్లో చేస్తున్నారు కదా, థాయ్ మసాజ్ చేసినట్టుగా ఫుల్గా మసాజ్ చేసుకొని దాన్ని ఒక అరగంట పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ చూద్దాం. చికెన్ కర్రీ కొరకు చికెన్ శుభ్రంగా కడుక్కొని దానిలోకి పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మ చెక్క, దీన్ని కూడా ఇవన్నీ వేసేసుకొని థాయ్ మసాజ్ చేసినట్టు చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే కారం అది పట్టి మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ చూద్దాము. నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను. నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ముందుగా ఇవన్నీ మసాలాలు వేసేసుకొని లవంగం, యాలకులు, చెక్క, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు అన్నీ వేసుకొని కొంచెం అవి పింకిష్ కలర్లోకి వచ్చేలాగా వేపుకొని మనం అరగంట నానబెట్టుకున్న మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని అందులో వేసేసి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వేయించండి. 2 విజిల్స్ వేయించి పక్కకు తీసుకోండి. దానిలోకి 2 విజిల్స్ పుదీనా, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని 2 విజిల్స్ వేయించి పక్క తీసుకోండి. ఈ విధంగా కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత మరి ఒక కుక్కర్లోకి నూనె, నేను నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నా అండి. అది మీ ఇష్టం, టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నా. ఇది కొంచెం వేడైన తర్వాత దీనిలోకి బిర్యానీకి వేసుకున్న సామాన్లన్నీ యాడ్ చేసేయండి. నాకు మిస్ అయిన సామాన్లు నా దగ్గర బిర్యానీ పౌడర్ ఉన్నాయి, యాడ్ చేసుకుంటున్నా. మీరు కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ యాడ్ చేసుకోండి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు అరగంట నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసేయండి అందులో. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 కప్పులకి నేను 3 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నా. అది వేసి కలిపిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న చికెన్ని ఇందులో వేసేసి దీనిలోకి పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి కలిపేయండి. కలిపేసిన తర్వాత అవసరమవుతుంది అనుకుంటే నేను అవసరమైన సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను సాల్ట్ని వాటర్లో యాడ్ చేసుకున్నాను, చెప్పాను కదా. 2 కప్స్ బియ్యానికి నేను 3 కప్స్ వాటర్ తీసుకున్నాను. అందులో సాల్ట్ యాడ్ చేసి ఆ వాటర్ని ఈ రైస్లో యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయండి. దీనిలోకి నేను కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నా. అది మీ ఇష్టం, యాడ్ చేసుకోవడం లేకపోవడం. అలాగే నేను అసలైన ఇంగ్రీడియంట్ బిర్యానీ మసాలా మర్చిపోయానండి, అందుకు చివరిలో యాడ్ చేస్తున్నా. మీరు ముందు యాడ్ చేసుకున్నా పర్లేదు.
కుక్కర్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత కరెక్ట్గా ఆపేసేయండి. ఇది బాస్మతి రైస్ కాబట్టి 3 విజిల్స్ అయితే మెత్తగా అయిపోతుంది. అంతే, చికెన్ బిర్యానీ రెడీ. ఇలా మూత ఓపెన్ చేయగానే ఒక 5 మినిట్స్ దాన్ని వదిలేయండి. వదిలేస్తే మీకు బిర్యానీ ఎలా ఉండాలో అలానే ఉంటుంది. ఓకే, యమ్మీ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు చికెన్ కర్రీ ప్రాసెస్ చూద్దాం. నేనైతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నా. దానిలోకి సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ, 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కొంచెం వేడైన తర్వాత అందులోకి నేను మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మూత పెట్టి కాసేపు వదిలేస్తే కొంచెం వాటర్ వస్తాయి. ఆ వాటర్ వచ్చిన తర్వాత 1-2 సార్లు మూత తీసి కలుపుతూ ఉండి ఈ విధంగా ప్రాసెస్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా మిక్సీ చేసి ముందుగా పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని ఇప్పుడు ఇలా ఈ విధంగా అయిన తర్వాత అందులోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మీకు చికెన్ గ్రేవీకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోండి. మేమంటే ఇద్దరమే కాబట్టి నేను తక్కువ వాటర్ యాడ్ చేసుకున్నా. మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని అది కొంచెం దగ్గర పడిన తర్వాత అందులోకి కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి దించేయండి. అంతే, చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.